మరిన్ని డీటెయిల్స్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి అజయ్ అందిస్తారు. అజయ్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ అన్నింటినీ కూడా క్లోజ్ ఉంటాయి అని పోలీసులు చెప్పిన విధంగా 11 o'clock ఆ ఫ్లైఓవర్లన్నింటినీ కూడా ట్రాఫిక్ పోలీసులు క్లోజ్ చేశారు. ఇటు హైదరాబాద్ సంబంధించి రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధిలో ఉన్న ఫ్లైఓవర్లన్నీ కూడా సరిగ్గా 11కి ట్రాఫిక్ పోలీసులు రావడం, ట్రాఫిక్ పోలీసులు వచ్చి వాటన్నిటిని కూడా క్లోజ్ చేసిన సిచ్యువేషన్ కనబడుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. మనం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 సంబంధించిన ఫ్లైఓవర్ వద్ద ఉన్నాం. ఈ ఫ్లైఓవర్ని కొద్దిసేపటి క్రితమే ట్రాఫిక్ పోలీసులు క్లోజ్ చేశారు. ఇటు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 నుండి ఇది నేరుగా ఇటు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్కి అనుసంధానంగా ఈ రూట్ ఉంటుంది. సో మొత్తం అక్కడ కేబుల్ బ్రిడ్జ్ సంబంధించి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ని కూడా పోలీసులు ఇప్పటికే క్లోజ్ చేశారు. సో మొత్తానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్లైఓవర్లన్నింటినీ కూడా క్లోజ్ చేశారు. దీంతోపాటు ముఖ్యంగా ఇటు ఓఆర్ఆర్ సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ని కూడా కేవలము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్లే వాహనాలని మాత్రమే అనుమతిస్తాము అని పోలీసులు చెప్పిన విధంగా ఓఆర్ఆర్ పైన కూడా ట్రాఫిక్ పోలీసులు ఇటు వాహనాలకు సంబంధించి కేవలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్లే వాహనాలని మాత్రమే అనుమతిస్తున్నారు. దాంతోపాటు ఇటు PVNR ఎక్స్ప్రెస్ వే పైన కూడా 10 గంటల నుండి ఈ రెండింటికి సంబంధించి ఓఆర్ఆర్ కావచ్చు, ఇటు PVNR ఎక్స్ప్రెస్ వే, ఈ 2 మార్గాలకు సంబంధించి రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కూడా కేవలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్లే వాహనాలని మాత్రమే అనుమతిస్తారు. కానీ మిగతా ఫ్లైఓవర్లు ఏదైతే హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధిలో ఉన్న ఇతర ఫ్లైఓవర్లు మాత్రం 11 గంటల నుండి తెల్లవారుజామున 1వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా క్లోజ్ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాము అని అధికారులు చెప్పిన విధంగా ఇప్పటికైతే ట్రై కమిషనరేట్ పరిధిలో ఫ్లైఓవర్లన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. ఎందుకంటే రాత్రి ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా కొంతవరకు ర్యాష్ డ్రైవింగ్ చేయడం కావచ్చు, స్టంట్స్లకు పాల్పడడం కావచ్చు, ఫ్లైఓవర్ల పైన అతివేగంగా వెళ్ళడం వల్ల కొంతవరకు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి తావు లేకుండా ఫ్లైఓవర్లన్నింటినీ కూడా ప్రతి ఏడాది క్లోజ్ చేసే మాదిరిగానే ఈసారి కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. సో ట్రాఫిక్ పోలీసులు మాత్రం అడుగడుగున ఇటు ఫ్లైఓవర్ల క్లోజర్తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సంబంధించి కూడా ఇప్పటికే ట్రై కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రతి ప్రధాన కూడలి వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన పాయింట్స్ని ఏర్పాటు చేసి వాహనాన్ని తనిఖీ చేయడంతో పాటు బ్రీత్ అనలైజర్లతో ఇటు వాహనదారులు ఎవరైతే వాహనం డ్రైవ్ చేస్తున్నారో మద్యం సేవించి వాహనం డ్రైవ్ చేస్తున్నారా లేదా అనే చెకింగ్స్ కూడా చేస్తున్న పరిస్థితి. సో మరి కాసేపట్లో అంటే 12 గంటలకి సెలబ్రేషన్స్ అంటే కేక్ కటింగ్ కావచ్చు, లేకపోతే కొన్ని సెలబ్రేషన్ క్లోజ్ అయిపోయిన తర్వాత పోలీసులు ఏదైతే నిబంధనలు పెట్టారో అందులో భాగంగా పబ్స్ కావచ్చు, ఇతర ప్రైవేట్ ఈవెంట్స్ సంబంధించి 1 గంటలకు క్లోజ్ అవుతాయి. సో 1 తర్వాత పెద్ద సంఖ్యలో కూడా వాహనదారులు బయటకు వస్తారు. ఎందుకంటే సెలబ్రేషన్స్ అన్నీ కూడా పూర్తయిన తర్వాత రోడ్లపైకి వచ్చి ఇంట్లోకి వెళ్ళే అవసరం ఉంటుంది కాబట్టి సో అలాంటి టైంలో కొంతవరకు కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడుతుంది అని అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఎక్కడ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ముఖ్యంగా ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పోలీసుల నిబంధనలకు అనుగుణంగా 1 o'clock తర్వాత ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా క్లోజ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి 1 తర్వాత చాలా ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే వాహనదారులు ఒక్కసారిగా రోడ్లపైకి వస్తే కొంతవరకు ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇతర కొత్త లా అండ్ ఆర్డర్ సంబంధించి కూడా న్యూసెన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి తావలేకుండా మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారు. సో 1 తర్వాత ఇప్పటికే ట్రై కమిషనరేట్ పరిధుల్లో కూడా ట్రాఫిక్ పోలీసులు ముందు నుండి కూడా హెచ్చరిస్తున్నారు. తెల్లవారుజామున వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన తనిఖీ నిర్వహిస్తాము. ఒకవేళ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే మాత్రం ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పిన విధంగానే ఇప్పటికైతే హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ 3 కమిషనరేట్ పరిధుల్లో కూడా వరుసగా చాలా మెయిన్ సెంటర్స్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్లైఓవర్లకు సంబంధించి మాత్రము అన్ని ఫ్లైఓవర్లు ముఖ్యంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఇటు బయోడైవర్సిటీ కావచ్చు, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పైన గతంలో ప్రమాదం జరిగిన ఘటన కూడా మనకు తెలిసిందే. సో అటు బయోడైవర్సిటీ ఫ్లైఓవర్తో పాటు ఇటు హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వద్ద ఉన్న ఫ్లైఓవర్, ఫోరం మాల్ ఫ్లైఓవర్, ఈ విధంగా ఇతర ఫ్లైఓవర్లు మొత్తం దాదాపు ఒక 9 నుండి 10 ఫ్లైఓవర్ల వరకు కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. దాంతోపాటు హైదరాబాద్ సంబంధించి కమిషనరేట్ పరిధిలో ఉన్న ఫ్లైఓవర్లు, రాచకొండ పరిధిలో ఉన్న ఫ్లైఓవర్లు అన్నింటినీ కూడా ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు అయితే క్లోజ్ చేశారు. 11 o'clock ఎగ్జాక్ట్గా ఫ్లైఓవర్లు అన్నీ కూడా మూతపడ్డాయి. సో తెల్లవారుజామున 5 గంటలకి మళ్ళీ ఫ్లైఓవర్లు అన్నింటినీ కూడా పోలీసులు ఓపెన్ చేయనున్నారు. సో ముఖ్యంగా
ట్రాఫిక్ సంబంధించి మాత్రము ఫ్లైఓవర్ల పైన కొంతమేరకు ముఖ్యంగా ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్న ఈ రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్ ఫ్లైఓవర్ దీనికి అనుసంధానంగా దీనిపై నుండి వెళ్తే ఇటు కేబుల్ బ్రిడ్జ్కి కనెక్ట్ అవుతాము. సో కేబుల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ పైన కూడా సాధారణంగానే మనం గతంలో చూసాము కొంతవరకు యువతి యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డం కావచ్చు, యువకులు స్టంట్లు చేయడం బైక్స్తో ఇలాంటి చేశారు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా రాత్రి వేళల సెలబ్రేషన్స్కి కానీ ఫ్లైఓవర్ అందులోనూ కేబుల్ బ్రిడ్జ్ లాంటి ఫ్లైఓవర్ ఓపెన్ ఉంటే కొంతవరకు లా అండ్ ఆర్డర్కి న్యూసెన్స్ ఏర్పడుతుంది. దాంతోపాటు ట్రాఫిక్ సంబంధించి కావచ్చు యువతి యువకులు ముఖ్యంగా స్టంట్లు బైక్లతోటి యువత స్టంట్లు చేస్తే అటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, దాంతోపాటు పక్క వారికి కూడా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి సో ఫ్లైఓవర్ల పైన ప్రమాదం జరిగితే ఖచ్చితంగా దానికి తీవ్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ ట్రాఫిక్ పోలీసులు ఫ్లైఓవర్లన్నింటినీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. సో 11 o'clock హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రై కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ అన్ని కూడా క్లోజ్ అయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు చెప్పిన విధంగానే తెల్లవారుజామున 5 గంటలకు మళ్ళీ వీటన్నిటిని కూడా ఓపెన్ చేయనున్నారు. అప్పటి వరకు కూడా అన్ని మెయిన్ సెంటర్స్లో ఏదైతే చెకింగ్ పాయింట్స్ ఉన్నాయో వాహన తనిఖీలు అనుకోవచ్చు, ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు సాధారణ వాహన తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే నిబంధనలో అది కూడా ఉంది. ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో పాటు సాధారణ తనిఖీల్లో ఇటు వాహనానికి సంబంధించి నిబంధనలు అతిక్రమించి కావచ్చు, లేకపోతే రాంగ్ రూట్లో వెళ్ళడం కావచ్చు, దాంతోపాటు వాహనానికి సంబంధించిన సరి అయిన పత్రాలు క్యారీ చేయకపోయినా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో అలాంటి తనిఖీలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ట్రై కమిషనరేట్ పరిధిలో మాత్రము ఫ్లైఓవర్స్ అన్ని కూడా క్లోజ్ అయ్యాయి. తెల్లవారుజామున 5 గంటలకు మళ్ళీ ఓపెన్ కానున్నాయి.